నర్సంపేట మండలం గురజాల గ్రామంలో రైతు వేదికలో జరిగిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి। ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు। పత్తి ఎన్ని కింటాలు వచ్చింది? పత్తి ఒక 6 కింటాలు వచ్చింది। ఆ పత్తి తీసేసి మొక్కలు ఇప్పుడు ఎకరాకి 33 కింటాలు 33 కింటాలు 2365 ధర కంపిస్తుంది। లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అయితే అందరు నేను కూడా పసుపు చాలా సంవత్సరాలు పండిస్తాను కదా। గత సంవత్సరము నేను పండిన పసుపు ఇంట్లో వేసుకున్న బస్తా అయితే మార్కెట్ రేట్ వచ్చినట్టు దానికి రసాయనిక ఎరువు కూడా చాలా తక్కువ వేస్తారు। గతంలో మన పూర్వీకులు ఏం చేసేది, ఏదైనా ఉల్లికి వీటికి వేస్తే పొయ్యిలో పూర్తి చల్లితే పోయేదారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది లేదు। నేను ముఖ్యంగా దీన్ని ఈ పశువుల ఎరువే కాకుండా ఈ మధ్య కాలంలో గొర్రెలు కూడా స్టార్ట్ చేశాను। గొర్రెల ఎరువు, పశువుల ఎరువు, కోడి ఎరువు, ఇది భూమిని కాపాడడం కొరకు ముఖ్యంగా మనం భూమిని కాపాడే అందులో ఏ పంట వేసినా కూడా మనకు ఆరోగ్యంగా మంచి ఎదుగుదల వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ముందు నేను దాని మీద దృష్టి పెట్టి ఈ పశువులను పెంచడం నా హ్యాపీగా మారింది సార్। దాని ద్వారా నేను ఈ పంటలు పండించిన వాటిని కూడా నేనే మార్కెట్కి పోయి అక్కడ అమ్మడం కంటే మన విలేజ్ లోపలే చాలా వరకు నేను పెసలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు ఇవన్నీ కూడా నేను మార్కెటింగ్ విలేజ్లే అమ్మాను। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।